యేసయ్య మనతో ఉంటాడు. మనం స్తుతిస్తున్నప్పుడు ఆయన సింహాసనం మీద నుండి లేచి మనతో ఉండడానికి మన దగ్గరకు వస్తూ ఉన్నాడు. స్తుతి పాత్రుడు ఆయన. స్తుతులనే సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు. నిన్ను నన్ను ఎల్లవేళలా కాపాడుతున్న గొప్ప దేవుడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, అంత గొప్ప దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఇక్కడికి పిలిచి ఉన్నాడు. తన సన్నిధిని అనుభవించాలి అని, తన వాక్యాన్ని వినాలి అని ప్రభు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. కనుక గొప్ప దేవుని స్తుతించుదాం, ఆరాధించుదాం. అవునయ్యా, జలప్రలయంలో వచ్చిన తుఫానులు ఎన్నో వచ్చినా కూడా నీవు నాతో ఉండగా, నీ కృప నన్ను నడిపిస్తూ ఉండగా దేవా స్తోత్రం. ఏది కూడా నన్ను వేరు చేయలేదు, ఏది కూడా నన్ను షేక్ చేయలేవు దేవా, ఎందుకంటే నీవు నాతో ఉన్నావు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన కృప మనకి, మనందరం ఈరోజు జీవంతో ఉన్నామంటే అది కేవలం ఆయన కృప మాత్రమే. ఆ కృపని స్తుతించుదాం. నీ కృపా నాకు చాలును దేవా, నేను జీవింపచాలునయ్యా. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం జీవించడానికి కేవలం ప్రాణం ఉంటే సరిపోదు, ఆయన కృప అవసరం. ఆయన కృప ఉంటే మనం దేన్నైనా కూడా సాధించగలం. ఏ కష్టం వచ్చినా కూడా మనం జయించగలం. ఈరోజు ఆ కృపని ఇవ్వడానికి ప్రభు నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు. ఆయన స్తుతించుదాం, ఆరాధించుదాం. నీ కృపా నాకు చాలును దేవా, నేను జీవింపచాలునయ్యా. నీ కృపా నాకు చాలును దేవా, నేను జీవింపచాలునయ్యా. అందరం కూడా చెబుదాం, చాలయ్యా నీ కృప నాకు చాలని పాడదాం. చాలును దేవా నీ కృప నాకు చాలునయ్యా. చాలును దేవా నీ కృప నాకు చాలునయ్యా. నాకు చాలునయ్యా.
కనుక చూస్తే శత్రువులు తరుముతూ ఉన్నారు ఐగుప్తీయులు. ఎలా వెళ్ళాలో తెలియని ఆ సమయంలో, అయోమయంలో ఉన్న ఆ సమయంలో గొప్ప దేవుడు, ఈ లోకమంతా కూడా తన ద్వారాన్ని మూసివేసింది, కానీ గొప్ప దేవుడు తన ద్వారాన్ని తెరిచాడు. ఏదైతే అడ్డుగా ఉన్నదో, ఏ సముద్రం అయితే అడ్డుగా మారిపోయిందో, ఆ సముద్రాన్ని పాయలు చేసి ఆ సమస్యలోనే సొల్యూషన్ ఇచ్చాడు ప్రభు. ఆ సమస్యలోనే దారిని చూపించాడు ప్రభు. అవును, ఏ సమస్య అయితే నీకున్నదో, ఏదైతే నీవు అడ్డుగా ఉన్నదని బాధపడుతూ ఉన్నావో, నా కుటుంబంలో ఈ సమస్య ఉన్నది, నా జీవితంలో ఈ బాధ ఉన్నదని దేని గురించి అయితే నీవు బాధపడుతున్నావో, ప్రభు ఈరోజు ఆ సమస్యనే ఆశీర్వాదంగా మార్చబోతూ ఉన్నాడు. ఆ అడ్డంకులనే ఆశీర్వాదంగా మార్చబోతూ ఉన్నాడు గొప్ప దేవుడు. కనుక చెప్పండి.
వేసే చాలయ్యా, నీ కృప చాలు ప్రభువా. పరిశుద్ధ రక్తముతో మమ్ము కడుగుము యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా. విలువైన రక్తముతో మమ్ము కడుగుము యేసు రాజా. హల్లెలూయా
సన్నిధిలో నీ యొక్క కృపలో మమ్మందరినీ భద్రంగా కాపాడుతున్నందుకు స్తోత్రం. అవును నాయనా, నీ యొక్క వాక్యం వినాలని వచ్చిన మమ్మందరిని నీకు సమర్పిస్తున్నామయ్యా. నీ యొక్క బలి పూజలో మేమందరం పాల్గొంటూ ఉండగా మా జీవితాలలో ఎలా నడవాలో, మా జీవితాలలో ఎలా ముందుకు వెళ్ళాలో మాకు నేర్పించండి ప్రభువా. మేము కూడా మా జీవితాల్లో అలసిపోయామయ్యా. నీలో విశ్రాంతి పొందాలని, నీలో ఉత్సాహం పొందాలని, నీవిచ్చే అభిషేకం స్వీకరించాలని మేము వచ్చినాం తండ్రి. మమ్మందరినీ ఆశీర్వదించండి, మాతో మాట్లాడండి ప్రభువా. ఈ రోజును గొప్ప రోజుగా మా జీవితాలలో మార్చండి. నిన్ను పొందుకోబోయే రోజుగా మా జీవితాలలో ఉంచండి. మా జీవితాలను నూతనీకరించండి. మమ్మందరినీ కూడా మా కుటుంబాలలో ఒక సమాధానముగా ఉంచండి. మా విలేజ్ల్లో మేము ఎక్కడ పని చేస్తున్నామో ఆ ప్రదేశం అంతటిలో కూడా ఒక సమాధానముగా మమ్మల్ని అందరినీ మార్చమని, మలచమని ఈ యొక్క మనవులన్నిటినీ మా నాథుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసు క్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజను సమర్పించుకొని దేవుని దీవెనలు కోరుకుంటున్న కుటుంబాలు నీలం రవికుమార్, వారి కుటుంబంలో వారి భార్యకి మంచి ప్రమోషను, ఆమె అటెండ్ చేసిన ఇంటర్వ్యూలో మంచి రిజల్ట్ రావాలని ప్రార్థన చేసుకుంటున్నాను. అదేవిధముగా అశోక్ రెడ్డి మణి సంతాన భాగ్యం దేవుడు కలిగించి ఉన్నాడు. సేఫ్ డెలివరీ కొరకు వాళ్ళు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నాడు. భూపాల్ రెడ్డి పుష్ప మంచి ఆరోగ్యం కొరకు వారి పిల్లలు శాంతి సమాధానంతో జ్ఞానం కలిగి ఉండాలని దివ్య బలి పూజ. వినోద్ లూర్ద్ రాజ్ దాదాపు 5 సంవత్సరముగా మంచంలో పడిపోయిన యువకుడు, నరము సంబంధించిన వ్యాధులన్నింటినీ కూడా దేవుడు స్వస్థపరిచని నడిపించాలని చేయి పట్టి ఆయన కుటుంబమును దరిద్రం నుండి, అప్పు బాధ నుండి విడిపించమని దివ్య బలి పూజ. బోయిల విద్యాసాగర్ కొత్తగా పెళ్లి అయిన ఆయన, తన భార్య, ఆయన ఇద్దరు కూడా మంచిగా ఉండాలని కుటుంబ అభివృద్ధి కొరకు దివ్య బలి పూజ. దాసు కెర్రు అజయ్ వాళ్ళ కుటుంబ సభ్యులు వైజాగ్ నుండి కుటుంబంలో ఉన్న చిరాకులు మారాలని, దుష్ట ఆత్మక్రియ నుండి విడుదల పొందాలని, శాంతి సమాధానం కలగాలని కుటుంబ సభ్యులు ప్రార్థన చేసుకుంటున్నారు. నవీన మేరీ లివైన్ దేవునికి మొరపెట్టుకుంటున్నారు సంతాన భాగ్యం కొరకు. అదేవిధంగా శౌర్యులు గాలి దేవుని అనుగ్రహం, దేవుని ప్రొటెక్షన్ వారికి కావాలని దివ్య బలి పూజ. లావిన్ రెడ్డి తుమ్మ దేవునికి కృతజ్ఞత బలి, దేవుని ఆశీర్వాదం కొరకు సమర్పిస్తున్నాడు. ఆకాష్ చౌదర్యం దేవుని అనుగ్రహం వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని, ఎటువంటి అంటు రోగం వాళ్ళు తాకకూడదని ప్రార్థన చేస్తున్నారు. మంగా గౌడ్ దేవునికి కృతజ్ఞత బలి, ఆశీర్వాదం కొరకు. షర్లీ విజయవాడ నుండి కృతజ్ఞత బలిగా సమర్పిస్తున్నాడు. కాసిమల అగస్టిన్, మరియమ్మ, ప్రసాద్, మంజు, చంద్ర, తేజ వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు, ఒకే కుటుంబం, వారికి దేవుడు అనుగ్రహం ఆశీర్వాదం దయచేయాలని సమర్పిస్తున్నాడు. కంచికొట్ల కిరణ్ కుమార్, మరియ కుమారి, అమలో శ్రీర తేజ, అమలోరూప రూప దర్శని, కిరణ్స్ వాళ్ళ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని సమర్పిస్తున్నాడు. ప్రతి విధంగా ఈ కిరణ్ కుమార్ అన్నవాడు తన కుమారుడు, తన కుమార్తె దేవుని పిలుపులో గురువులాగా లేదంటే కన్యాస్త్రీలాగా మారటకు దేవుని అనుగ్రహం కావాలని ప్రత్యేకమైన తలంపులతో దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. వారితో కలిసి రజని, జీవన్, సిద్ధు వాళ్ళ కుటుంబ సభ్యులు దేవుని ఆశీర్వాదము. ఇక్కడ గుమికూడిన ప్రతి ఒక్కరు విన్నపాలను ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న మీరందరినీ దేవుడు దీవించమని ప్రార్థన చేసుకొని దివ్య బలి పూజలో భక్తితో పాల్గొడతాం. అందరూ కూడా లేచి నిలబడి ప్రవేశ గీతముతో ఈ దివ్య బలి పూజలో ప్రవేశిస్తాం.
స్వాగతం సుస్వాగతం పూజ్య గురువా స్వాగతం స్వాగతం సుస్వాగతం పూజ్య గురువా స్వాగతం సువర్ణ చరిత విమల చరిత సువర్ణ చరిత విమల చరిత ధీరోదాత ధర్మానంద ధీరోదాత ధర్మానంద స్వాగతం సుస్వాగతం పూజ్య గురువా స్వాగతం స్వాగతం సుస్వాగతం పూజ్య గురువా పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుతో మనము సామాన్య కాలపు 16వ వారములో ప్రవేశించి ఉన్నాం. ఈ రోజు యొక్క ముఖ్య అంశాన్ని మనము ఏమని ధ్యానిస్తున్నామంటే, దేవుడు సహనశీలుడు. ఎందుకు సహనాన్ని కలిగి ఉన్నారు, ఎలా సహనాన్ని కలిగి ఉన్నారు? జ్ఞాన గ్రంథము మరియు రోమీలకు రాసిన లేఖ ద్వారా మరియు సువిశేష పఠన వచనాల ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే, దేవుడికి అంతా తెలుసు. ఏమి జరుగుతుందో, ఈ లోకంలో ఏమి జరుగుతుందో, మరియు మన హృదయాల్లో మన మనస్సుల్లో ఎలాంటి తలంపులు ఎలాంటి ఆలోచనతో నిండి ఉన్నాయో దేవుడికి తెలుసు. ఎలా తెలుసు? ఆయన ఆత్మ అంతటా ఉంది కనుక. మళ్ళీ మన హృదయాల్లో జరిగే విషయాలు ఆయనకి ఎలా తెలుసు? మనలో పునీత పౌలు గారు క్లుప్తంగా మరియు వివరించినట్లుగా ఆయన ఆత్మను మనలో ఉంచారు కనుక మనలో జరిగే ప్రతి తలంపు క్రియలను కూడా దేవుడికి తెలుసు అని. అవే తెలుసా? మనము ప్రార్థించే ప్రార్థనలు కూడా దేవుడికి తెలుసు. మనం పడే కష్టాలు కూడా దేవుడికి తెలుసు. మనం అనుభవించే ఎదుర్కొనే దుఃఖాలు కూడా, రోగాలు కూడా దేవుడికి తెలుసు. కానీ ఎందుకు వాటిని అంత త్వరగా దేవుడు తీసివేయడు, నిర్మూలించడంటే దేవుడు సహనాన్ని కలిగి ఉన్నాడు. మనలో చాలామంది దుర్మార్గులుగా కూడా జీవిస్తున్నాం, మంచి వాళ్ళు కూడా జీవిస్తున్నాం. అదేవిధంగా ఈ లోకంలో కూడా మంచి అనేది, చెడు అనేది రెండు విధాలుగా ఉంది. అదే ఈరోజు యేసు ప్రభు చెప్పిన ఉపమానం ద్వారా మనకు ప్రభువు వివరంగా తెలియపరుస్తున్నాడు. మరి మన హృదయంలో కూడా, ప్రతి మనిషిలో కూడా మంచి చెడు అనేది ప్రతినిత్యము నివసిస్తూ ఉంది. మరి ఈ హృదయం అనే పొలములో మంచిని లేదా చెడుని ఏది ఎదగటానికి మనము ఎక్కువగా కృషి చేస్తున్నాం? అటు మంచిని ఎదగటానికి మనము దానికి కావలసిన ఎరువు, నీరు, పోషకాహారాలు ఇస్తున్నామా? లేదా చెడుగును లేకుంటే కలుపును మన హృదయం అనే పొలములో కలుపుకు ప్రాముఖ్యతనిస్తున్నామా? మనం హృదయ పరిశీలన చేసుకొని, ఒకవేళ మనం ఎక్కువగా రోజంతా కూడా లేకుంటే జీవితం అంతా కూడా చెడు గురించే ఆలోచిస్తూ
చెడునే ప్రోత్సహించాలని తలంచిన ఆ సన్నివేశాలను, ఆ సంఘటనలను మరియు క్రియలను గుర్తుకు చేసుకుంటూ నిండు మనసుతో పశ్చాత్తాపపడి దేవుని యొక్క క్షమాపణను అర్థిస్తాం. కలవర పడవలదు, నీవు కలవర పడవలదు. యేసు నిన్ను వదిలిపెట్టరు, యేసు నిన్ను వదిలిపెట్టరు. నా యేసు నిన్ను వదిలిపెట్టరు, నా యేసు నిన్ను వదిలిపెట్టరు. కలవర పడవలదు, నీవు కలవర పడవలదు. ఉన్నవగటం నీ కోసమే, రక్తమంతా నీ కోసమే. ఉన్నవగటం నీ కోసమే, రక్తమంతా నీ కోసమే. పాపమంతా సమర్పించు, నీ పాపమంతా సమర్పించు. పరిశుద్ధునిగా అవుతావు, నీవు పరిశుద్ధునిగా అవుతావు. కలవర పడవలదు, నీవు కలవర పడవలదు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలవవచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానము, భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానము.
నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపావర ప్రసాదములను అధికము చేయుము. ఈ రీతిగా వారు దైవ ప్రసాదమైన విశ్వాసమును నమ్మిక ప్రేమలో బలపడి నీ కట్టలను ఆచరించుటలో అపప్రదముగా ఉందుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పాపము చేసిన వారికి పశ్చాత్తాపపడుట అవకాశం నొసగదనని నమ్మకమును కూడా నీ ప్రజలకు కలిగింతువు. సొలొమోను జ్ఞాన గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము 16వ వచనం నుంచి 19వ వరకు. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం మరియు 16వ వచనం నుంచి 19వ వచనం వరకు. సొలొమోను ప్రభువుతో ఇట్లా అనుచున్నాడు: అన్ని ప్రాణాలను కాపాడినది నీవే, నీవు తప్ప మరొక దైవము లేడు. కనుక నీ తీర్పు న్యాయమైనదేనని నీవెవరికి నిరూపింప అవసరము లేదు. నీ నీతికి నీ బలమే కారణము. నీవందరికీ అధిపతివి కనుక అందరినీ దయతో కాపాడుదువు. నీ శక్తిని సందేహించు వారికి నీ బలము చూపింతువు. నీ శక్తి తెలిపి నిన్ను ధిక్కరించి వారిని నీవు దండింతువు. నీవు మహాబలవంతుడవైన కరుణగల న్యాయాధిపతివి. నీవు కోరుకొనిన వెంటనే దండింపగల శక్తి గలవాడవు. ఆయనను నీవు మమ్ము ఓర్పుతో సహించి ఊరుకుందువు. సజ్జనులు ఇతరులకు దయచూపవలెనని ఈ నీ చేతుముల ద్వారా నీ ప్రజలకు బోధింతువు. పాపము చేసిన వారికి పశ్చాత్తాపపడుటకు అవకాశము నొసగదమని నమ్మకమును కూడా నీ ప్రజలకు కలిగింతువు. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ: ప్రభు, నీవు మంచివాడవు, నరుల తప్పులను మన్నించువాడవు. ప్రభువు, నీవు మంచివాడవు, నరుల తప్పును మన్నించువాడవు. నీకు మనవి చేయి వారిని మిక్కిలి నెరనుతూ ఆదరించువాడవు. ప్రభు, నా మొర వినుము, నా వేడుకలను ఆలింపుము. అందరం: ప్రభు, నీవు మంచివాడవు, నరుల తప్పులను మన్నించువాడవు. నీవు కలిగించిన జాతులనల్లా నీ ఎదుటకు వచ్చి నీకు దండము పెట్టును. నీ నామమును కీర్తించును. నీవు మహానీయుడవు, నీవు మాత్రమే మహత్కర కార్యాలను చేయుదువు. నీవు మాత్రమే దేవుడవు. అందరూ: ప్రభు, నీవు మంచివాడవు, నరుల తప్పులను మన్నించువాడవు. దేవా, నీవు జాలికల వాడవు, కృపామయుడవు, సహనమంతుడవు, దయాపరుడవు, విశ్వాసనీయుడవు. నీ దృష్టిని నా వైపు మరలి నన్ను కనికరింపు. నీ దాసుడనైన నాకు నీ బలమును దయచేయము. నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. అందరం: ప్రభు, నీవు మంచివాడవు, నరుల తప్పులను మన్నించువాడవు.
Second reading, a reading from the letter of St. Paul to the Romans, chapter 8, verses 26 and 27. Chapter 8, verses 26 and 27. Likewise, the Spirit helps us in our weakness, for we do not know how to pray as we ought, but that very Spirit intercedes with sighs too deep for words. And God, who searches the heart, knows what is the mind of the Spirit, because the Spirit intercedes for the saints according to the will of God. The word of the Lord. కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్న తల్లి కాచును నన్ను కాచున ప్రియుడు, కన్న తల్లి కాచునట్లు నన్ను కాచున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము వచనములు 24 నుంచి 43 వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయము వచనములు 24 నుంచి 43 వరకు. యేసు వారికి మరి యొక్క ఉపమానమును చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలి ఉన్నది. జనులు నిద్రించు వేళ వారి పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లి పోయెను. పైరు మొలచి వెన్ను విడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగెను. అప్పుడు ఆ యజమానుడి సేవకులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు చల్లితివి గదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతట వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్పవేయమందువా అని అడిగిరి. వలదు వలదు, కలుపు తీయబోయి గోధుమను కూడా పెళ్ళగింతురేమో. పంట కాలం వరకు రెంటిని పెరగనిండు. అప్పుడు కోతగాండ్రతో ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు. గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెదను అనెను. ఆయన మరి యొక్క ఉపమానమును వారితో చెప్పెను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక ఆవగింజను పోలి ఉన్నది. అన్ని విత్తనముల కంటే అతి చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు అది గుబురై వృక్షమగును. దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివాసం ఏర్పరచుకొనును. ఆయన వారికి మరి ఒక ఉపమానమునిట్లు చెప్పెను. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచెముల పిండిలో ఉంచగా
ఆ పిండి అంతయు పులియబారెను. పరలోక రాజ్యము దీనిని పోలియున్నది. యేసు జనసమూహములకు ఈ విషయములన్నీ ఉపమానములతో బోధించెను. ఉపమానములు లేక వారికి ఏమీయు బోధింపడాయెను. ప్రవక్త పలికిన ఈ క్రింది ప్రవచనము నెరవేరినట్లు ఆయన ఈ రీతిగా బోధించెను. నేను ఉపమానములతో బోధించెదను. సృష్టి ఆరంభం నుండి గుప్తమయున్న వారిని బయలుపరచెదను. అప్పుడు యేసు ఆ జనసమూహంలోను వదిలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి, గోధుమలు కలుపు గింజల ఉపమానమును వివరింపము అని కోరిరి. అందుకు యేసు, మంచి విత్తనమును విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు, కలుపు గింజలు దుష్టుని సంతానము. వీరిని విత్తిన శత్రువు సైతాను. పంట కాలము అంత్యకాలము, కోతగాండ్రు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు ప్రోగు చేయబడి అగ్నిలో వేయబడినో అట్లే అంత్యకాలమందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపను. వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్టములైన ఆటంకములను అన్నింటినీ దుష్టులను అందరూ ప్రోగు చేసి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశించురు. వీనులున్నవాడు వినుగాక. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు నీకు స్తుతి కలుగునుగాక. దయచేసి కూర్చుదాం. క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక నిమిషం కన్ను మూసుకొని, నేను చేసిన తప్పుని చూసేవాడు ఎవడు? ఎన్నో తప్పులు చేసినా నాకు ఏమి జరిగింది? ఇంకా నేను పాపం చేస్తాను, నాకు ఏమి జరగదు అని ప్రతి ఒక్క మనిషి కూడా మనసులో చెప్పుకొని జీవితంలో పాపంలో జీవించటం వలన శాంతికరుడైన కరుణామయుడు కూడా ప్రపంచములో శిక్షించు కార్యములు జరుగుతున్నాయి. కన్ను మూసుకొని ఈ దివ్య బలి పూజలో మాతో కలిసి పాల్గొంటున్న మనమందరం కూడా యేసు ప్రభుని వాక్ని లోతుగా ధ్యానించుటకు మనం సిద్ధపరచుకుందాం. లోయలెల్లా మూచబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరుగ మార్గం నునుపవ్వాలి. చెప్పండి. లోయలెల్లా మూచబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి.
చేయము. ప్రపంచమంతా అంటు రోగములో, బాధలో, భయములో, ఆందోళనలో గురి అయినప్పుడు అవి అన్నిటి నుండి విడిపించు దైవశక్తిని వెదకి వేచి ఉన్న మా మీద నీ కుమారుని హస్తం రావాలని దేవవర ప్రసాదం చేతాల నిరమరియమ్మ అందరూ ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారమని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కుడి చేతుల పైకి లేచి చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ ఆరాధన, పరిశుద్ధాత్మదేవ మహిమ. పరలోక తండ్రి వందనం, పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్రాంతి దినం, యేసు పునరుత్థానమైన రోజు, హల్లెలూయా గీతం పాడవలసిన రోజు. ఈనాడు మనం అందరినీ దేవుడు తన కృప వలన చేర్చినందుకు ఆయనకు వందనాలు. దైవజనులారా, ఒక మనిషి మంచివాడుగా చెడువాడుగా ఉండటం అన్నది పుట్టినప్పుడు నుండే పుట్టిన పరిస్థితి వాతావరణంని బట్టి ఉన్నది. పుడుతున్నప్పుడే ఎవరు కూడా చెడువాడుగా పుట్టలేదు. వారు పుట్టి పెరుగుతున్న వాతావరణం బట్టి వారి జీవితం మారటం మనం చూడగలుగుతాం. ఒక వేటగాడు అడవికి వేటాడటకు తిరుగుతున్నప్పుడు ఒక పెద్ద గాలి వలన పైన చెట్టు మీద ఉన్న గూడు నుండి 2 చిలుక పిల్లలు కింద పడిపోయాయి. ఒకటి అటువైపు, చెట్టుకి ఇటువైపు. ఈ వేటగాడు వచ్చినప్పుడు ఏమో ఈ చిలుక ఒకటి దొరికింది, ఆయన ఇంటికి తీసుకుని పోయాడు. అడవిలో ధ్యానం చేస్తున్న ఒక గురు అటువైపు పడిపోయిన ఒక చిలుకను ఇంటికి తీసుకుని పోయాడు. కొన్ని నెలలు ఆయన తర్వాత ఆ అడవి ద్వారా ఒక వ్యక్తి ప్రయాణం చేస్తుండగా అడవి దాటటకు శక్తి లేదు. ఎక్కడైనా విశ్రాంతి తీసుకుని పోతామని మొట్టమొదటిగా ఆ వేటగాడి ఇంటికి ఒక చిన్న గుడిసెలో ఉంటాడు, అక్కడ వెళ్తున్నాడు. ఈయన చూసిన వెంటనే ఆయన ఇంటి ముందు గూడులో పెట్టి ఉన్న చిలుక పిల్ల, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి చేస్తున్నావు, ఛత్రం అనుకున్నావా, నీ మొహం ఇక నీకు అన్నం పెడతాను అనుకుంటున్నావా, పోపో చీచి. చిలుక పిల్లలకు మాట వస్తుంది. పెద్ద మనుషులు మాట్లాడినట్లుగా తిట్టి ఆయన అక్కడ విశ్రాంతి తీసుకోకుండా పంపించు. ఈయన కొద్ది కిలోమీటర్ దాటి పోయిన ఇంకొక గుడిస, ఆ గురువు ఉన్న గుడిస. ఆల్రెడీ అలసిపోయిన ఆయన కొద్దిగా నడిసి అక్కడ పోయిన చాలా బలహీనంగా కనిపిస్తున్నాడు. ఆ గురువు ఇంటి ముందు కూడా ఒక చిలుక గూడులో పెట్టి ఉన్నాడు. ఆ చిలుక అనేది, అయ్యా అయ్యా ఎవరండి, చాలా అలసిపోయి ఉన్నారు, చూడటానికే బాధగా ఉంది, రండి ఎండలో నిలబడకండి, ఇక్కడ కూర్చోండి, మా గురువు బయటికి వెళ్ళున్నాడు, ఆ మట్టి పాత్రలో నీళ్ళు ఉంది త్రాగండి, నా గురువు చాలా మంచివాడు, మీకు అన్నం పెడతాడు, ఉండండి విశ్రాంతి తీసుకోండి. ప్రైజలో గురువు వచ్చాడు. గురువు ఆ చిలుక చెప్పినట్లుగా అన్నం పెట్టాడు, నిద్రించాడు, ప్రయాణం కొనసాగాడు. ఆ ప్రయాణంలో ఆయన ఆలోచించి చూసినది 2 కూడా చిలుక పిల్లలే, ఒకే తల్లి నుండి వచ్చినదే. కానీ ఈ వ్యత్యాసం ఎలా, ఇంత పెద్ద తేడా ఎలా కలిగింది, ఏమి దీనిని మార్చినది, స్వభావాన్ని మార్చినది ఏమిటి ఆయన తలచినప్పుడు ఆయన చెప్పిన మాట, మనం ఎక్కడ పుట్టినా కానీ ఎవరు చేతిలో ఉన్నామో అది ముఖ్యం. హల్లెలూయా. మనం ఎవరు చేతిలో ఉన్నామో అది ముఖ్యం. చెప్పులు కొట్టిన వాడు కూడా
అమెరికా ప్రెసిడెంట్గా మారిపోయిన చరిత్ర ఉంది. పెద్ద జ్ఞానులు కుమారుడు దరిద్రుడుగా వీధిలో కుక్కలాగా చనిపోయిన చరిత్ర కూడా ఉన్నది. ఈనాడు ఈ సామాన్య ఆదివారంలో 16వ వారం దేవుడు ఈ దేవాలయంలో మనం పిలిచి ఈ దివ్య బలి పూజ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మాట. కనుక వచ్చి ఉన్నవాడు, ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్నవాడు మీ చెవి తెరచి, మనస్సును తెరచి, ఆత్మను తెరచి దేవుడి వాక్కుని వింటాం. హల్లెలూయా. దేవుడు చాలా దయ కలిగిన దేవుడు అండి. అదే సమయం ఆయనలో కోపం ఉన్నది. రెండు కూడా సమానంగా ఉంది. సిలువలో చూస్తున్న యేసు ప్రభు రక్షించుటకు వచ్చేవాడు కనుక రక్షణ్యానికి ప్రతి ఒక్కరిని పిలిచినప్పుడు నేను మంచి కాపరి, నేను దయగల తండ్రి, కరుణామయుడు అని పాపాత్ముడును, రోగులను, వ్యభిచారులను, పేదవాడుని, క్రూరమైన వారిని అందరినీ ఆదుకొని గొర్రెలను కాపాడుతున్న ఒక కాపరి వలె దర్శనమిచ్చాడు యేసు ప్రభు. అర్థమైందా? మన యేసు ప్రభు మరణం ముందు వరకు ఒక మంచి కాపరి వలె, హ్యావింగ్ ద స్టాఫ్ ఇన్ ద హ్యాండ్, హి వాస్ గైడింగ్ ద షీప్ లైక్ అ షెపర్డ్. తప్పిపోయిన గొర్రె పిల్లను వెదకి రక్షించి, తప్పిపోయిన కుమారుడిని ప్రేమించుకొని, తప్పిపోయిన నాణయమును వెదకి రక్షించడం. యేసుక్రీస్తు సాయంత్రం సమయం అయింది, ఇక్కడ వేచి ఉండండి, విశ్రాంతి తీసుకోండి అంటే, నేను ఇంకా పోవలసిన సమయం, చోట చాలా ఉన్నాయని నడిచిన బంగారు పాదం. నక్కలకు గుహలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడుకు తల ఉంచుటకు స్థలం లేదని పరిగెత్తి పని చేసిన వాడు 3.5 సంవత్సరములో ఆయన తన పనిని ముగించాలి. తిరిగి వ్యభిచారిని చూడకుండా, రేయం పగులు రాత్రిని చూడకుండా 24 గంటలు దేవుని చిత్తం చేసిన ప్రభు కరుణామయుడుగా మనకు దర్శనం చూపించాడు. నిజమే, తను పొంగిన పేదరుని కానీ, తను అమ్మివేసిన యూదాసుని కానీ అందరికీ కరుణ చూపించిన ప్రభు, తనను సిలువలో వేసిన వారు కూడా సిలువ నుండి మన్నిపించిన ప్రభుడు. ఆయన కరుణామయుడు, దయామయుడు. కానీ దైవజనులారా, రెండవది రాకడ అని ఒకటి ఉన్నది. ఈ రెండవది రాకడలో మనం చూసినట్లుగా, మనం అనుకున్నట్లుగా యేసు ప్రభు కరుణామయుడుగా ఉండరు, సాధ్యం లేదు. దీన్ని ఒక చిన్న కథ ద్వారా మీకు నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఇద్దరు కొట్టుకుంటున్నాడు, యువకుడు ఇద్దరు కూడా. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని రాయితో తాకి తల పగిలింది. పోలీసులు ఇచ్చేసి, ఈ పోలీసు ఆయన చంపేశారు కనుక ఆయనకి మరణ శిక్ష విధించాలని కోర్టులో కేసు జరుగుతుంది. తన కొడుకుని చంపేసిన ఈయనను చూడటకు శిరచాలకు వచ్చిన తండ్రి ఆయన చూసి జాలిపడి ఆ కేసుని వాపస్ తీసుకుంటున్నాడు. కేసు వాపస్ తీసుకుంటున్న వెంటనే ఈ కొడుకు ఏం చేయాలి? తండ్రి, వందనం, నీ కొడుకు నేను చంపేసి మరణ శిక్షకి నేను అరుగుడను ఉండినను కూడా నా మీద జాలిపడి కరుణ చూపించావే అని ఆ తండ్రిని పాదముని నమస్కరించి వందనం చెల్లించి మంచి జీవితంని మొదలుపెట్టాను. బయటికి పోయిన వెంటనే ఆ ఊర్లో అందరూ అంటారు, చూసావా, నన్ను ఒక్క వారం కూడా లోపల పెట్టలేదు అన్నాడు మాట. అందుకే మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం, దేవుడి దగ్గర కరుణ ఉంది, దేవుడి దగ్గర కరుణ ఉంది. ప్రజలు నేను చేసిన పాపానికి దేవుడు ఇంకా నన్ను శిక్షించకుండా ఓపికతో ఉన్నాడు అని పలికి మారటకు సమయం సందర్భం ఇస్తాడు. కానీ ఎప్పుడు నరుడు నన్ను ఎవరు చూడలేదు, నేను చేసిన పాపానికి నేను ఏ శిక్ష కూడా నేను పొందలేదు, దేవుడు కూడా నన్ను చూడలేదని మన్నింపబడిన ఆ
ఆశీర్వాదమును. దేవుడు ఎవరిని పాపంని జ్ఞాపకంలో ఉంచుకోలేదో, ఎవరిని తప్పుని మర్చిపోయారో వారు ధన్యులు. ఈ నరుడు మన్నింపు పొందుకొని బయటికి వెళ్ళి మంచి జీవితం జీవించాలి. ఆ కొడుకు ఊరు పోయారన్నమాట. ఇప్పుడు జైలుకి పోయేట వలన కత్తితోనే తిరుగుతున్నారన్నమాట. ఊర్లో ఉన్న వాళ్ళ అమ్మ జైలుకి పోయి ఒక వారం కూడా ఉండకుండా బయటకు వచ్చారే, అంత శక్తి కలిగిన దేవుడు అని ప్రజలందరూ కూడా భయపడ్డాడన్నమాట. కొన్ని రోజుల్లోనే దొంగతనం అది ఇది అని ఆయన ఒక పెద్ద రౌడీలాగా తయారయ్యాడనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక మర్డర్ కేసులో పోలీసులో ఉంచాడు. ఆయన అనుకున్నాడు, ఆనాడు ఆయన మర్డర్ చేసినప్పుడు వచ్చి కరుణ చూపించి నన్ను విడిపించిన తండ్రి వల్లే ఈయన తండ్రి కూడా నన్ను వచ్చి విడిపిస్తారంటే రాలేదు. ఉరియేసి గవర్నమెంట్ ఆయనని చంపేశారు. దైవజనులారా, అందుకే క్షమింపబడిన పాపంని కోర్చి శ్రద్ధ వహించండి. నీ చేసిన పాపం బయటపడలేదా, దేవుడు కప్పివేసి ఉన్నాడని అర్థం. నిజం చెప్పాలంటే దేవుడు దాన్ని నిన్ను దాచిపెట్టుకొని ఉన్నాడు. కొడుకు తప్పే చేసి ఇంటికి వచ్చినప్పుడే తల్లి దాచిపెట్టుకుంటుంది. ఆ విధముగా యేసుప్రభు మన పాపానికి తగిన శిక్ష పొందకుండా తన రక్తమును మోసి తండ్రికి సమర్పించుకొని నన్ను క్షమించమని అడుగుతున్నాడు. మనం చదువుతాం ఎబ్రేయర్ రాయబడిన లేఖ 13వ అధ్యాయం. హల్లెలూయా. ఎబ్రేయర్ 9వ అధ్యాయం 13వ వచనం. ఎబ్రేయర్ 9వ అధ్యాయం 12, 13 వచనములు. He entered once for all into the holy place, not with the blood of goats and calves, but with the own blood, thus obtaining eternal redemption. For if the blood of goats and bulls with the sprinkling of ashes of a heifer sanctifies those who have been defiled, so that their flesh is purified, how much more will the blood of Christ, who through the eternal Spirit offered himself without blemish of God, purify our conscience from dead works to worship the living God. గొర్రెపిల్ల రక్తం, మేకల రక్తం, ఆవు రక్తం. హల్లెలూయా. ఈ రక్తమును ఆనాడు సమర్పించుకున్నాడు పాప పరిహారం కొరకు. నమ్మియాడు, వాళ్ళ శరీరం అది శుద్ధి చేసేది. ఇది మోసే చట్టం ప్రకారం అర్పింపబడిన బలి. ఇప్పుడు ఎబ్రేయర్ 9వ అధ్యాయం 12 నుండి 14 ప్రత్యేక విధంగా 14వ వచనం, హౌ మచ్ మోర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ క్లెన్స్ మీ. యేసుని రక్తం ఎంతగా మనను రక్షించగలుగుతాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ చెప్తారా? హల్లెలూయా. కనుక యేసుని రక్తం ఏం చేస్తుంది మాట, ఆయన యేసు ప్రభు తన రక్తమును మోసుకొని పరలోకంలో ప్రవేశించి తండ్రి ముందు ఆ రక్తమును చూపించుకొని, నా బిడ్డ ఆయన కొరకు నేను మరణించి ఉన్నాను, ఆయన పాపం కొరకు నేను సిలువలో మరణించుకున్నాను, క్షమించుము, ఆయనకు బదులుగా నేను శిక్షను పొంది ఉన్నాను, ఆయన పొందవలసిన పాప పరిహారమును నేను చేసి ముగిస్తున్నాను, దేవా కరుణ చూపించమని యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు మాట. పరలోక యెరూషలేములో తండ్రిని ముందు ఈ రక్తముని చూస్తున్న తండ్రి మనం క్షమిస్తున్నాడు. చిన్న వయసులో నేను 4వ సంవత్సరం చదివినప్పుడు నా అన్న ఏదో తప్పు చేశారన్నమాట. బాట్లోడు, రాయితో బాట్లోడు తగిలి అది కొంతమంది మీద పడింది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ కొడుకు ఎవరు దాన్ని వచ్చిన వాడు నా అమ్మ నాన్నని చూసిన వెంటనే, అమ్మ నీ కొడుక, చేరమ్మా, మళ్ళీ చేయకుండా భద్రంగా చూసుకోండి అనిపోయాడు. అమ్మ నాన్నని చూసి కొడుకుని మన్నించిన మంచి కుటుంబం, వారి కడుపులోని పుట్టి ఉన్నాను ఒక మాటను నా అన్న చెవిలో చెప్పిపోయారు. కనుక ఇప్పుడు యేసు ప్రభు రక్తమును చూపించి మన కొరకు మన్నింపు అడుగుతున్నారు. కనుక తండ్రి అనే దేవుడు కూడా కరుణ చూపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు గొర్రెపిల్ల రక్తం మనకు అంత సరిపోలేదు. దేవుడికి విరోధంగా చేసిన పాపమును మన్నించుటకు సాధారణ ఒక ఆవు రక్తం సరిపోలేదు. అందుకే సాక్షాత్తు ఆ కుమారుడు యేసు ప్రభువే ఈ లోకానికి వచ్చి తన రక్తమును మన కొరకు సమర్పించి మన తరపున విజ్ఞాపన చేసుకొని మన పాపం వలన మనం పొందవలసిన
పొందవలసిన శిక్ష మన మీద రాకుండా చూసుకుంటున్నాడు. కనుక ఇక్కడ కూర్చున్నవాడు కానీ, దివ్య బలి పూజలో పాల్గొంటున్నవారు కానీ, క్షమింపబడిన పాపంని కూర్చి శ్రద్ధ వహించు, మన్నింపబడిన పాపంని కూర్చి శ్రద్ధ వహించు. ఒక్కవేళ నీ హృదయంలో నన్ను ఎవరు చూడలేదని అహంకారములోని ఉండినా, ఇదిగో దేవుడు పలుకుతున్నాడు, ఎవ్వరు కూడా కాపాడలేదు నిన్ను, దేవుడు కూడా నిన్ను చేయబడిస్తా. ఒక నిమిషం రెండు చేతులు హృదయం మీద ఉంచుకొని, ఇప్పుడు వరకు నీ జీవితంలో చేసిన పాపం కొరకు మని అడుగు. నీ పాపం ఈరోజు బయటపడకుండా పోవచ్చు. ఒక మనిషిని మంచి ఉద్యోగంలో ఉంచాడన్నమాట, ఇంకా కొన్ని రోజుల పెద్ద బిజినెస్కి ఆయన లీడర్ అవ్వబోతున్నాడు. కింద ఉన్నవాడు 21 సంవత్సరం ముందు ఆయన చేసిన ఒక పాపను అందరికీ చెప్పేసి, అట్లాంటి వ్యక్తి ఇక్కడ ఎట్లా కూర్చోవచ్చని ఆ ఉన్న స్థానం నుండి కూడా తీసి కింద పడేశాడు. పాపం సమాధి చేయబడలేదు, పాపం దాచిపెట్టబడలేదు. ఎప్పుడు సమయం వస్తుందో అది బయటికి వచ్చేస్తుంది. ఒకవేళ నీ ప్రాణం ఉన్నంత వరకు కూడా అది బయటికి పడలేదంట, అయ్యో అనర్థం, ఇంకా మోసం, అది తండ్రి దగ్గర చెప్పబడబోతుంది, తండ్రి ముందు అది చూపింపబడబోతుంది. నీ రహస్యంగా మాట్లాడినది బహిరంగంగా చెప్పబడబోతుంది. మనం చీకటిలో చేసినది పగల్లో చేసినట్లుగా దేవుడు చూడబోతున్నాడు. కనుక పాపమును దాచిపెట్టుకున్నవాడు విడుదలను పొందలేదు. దానికి బదులుగా పాపమును ప్రకటించి ఒప్పుకొని మన్నింపు అడుగునవాడు దేవుని దయను పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. పాప మన్నింపు అడుగుదాం. ఇది ఆదివారం యోబు గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనం చూసిన యోబు తన పిల్లల తరపున, నా కుమారుడు కుమార్తెలు ఏమైనా తప్పు చేసి ఉండవచ్చు, వారి తరపున నేను మన్నింపు అడుగుతానని పాప నివారణ బలి ఆయన సమర్పించి ప్రార్థన చేసుకున్నాడు మాట. తండ్రులారా, తల్లులారా, ఒకవేళ నీ పిల్లలు తప్పు చేసి ఉండవచ్చు, మన్నింపు అడగండి. పిల్లలారా, మీ తల్లిదండ్రులు ఒకవేళ తప్పు చేసి ఉండవచ్చు, దేవునికి విరోధంగా పాపమని అడుగుదాం. మనం ఒకరికొకరి పాపముని మన్నించమని దేవుని అడుగుతున్నప్పుడు ఎంతో మహిమగల యేసు తన రక్తమును మన మీద పోసి మనం కడిగి శుద్ధి చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు. నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. చిందితి రక్తము నాకై పొందినదే బల చేత. చిందితి రక్తము నాకై పొందినదే బల చేత. అక్షయ పాత్రమునియా మోక్షం చూపితివయ్యా. అక్షయ పాత్రమునియా మోక్షం చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. రెండు చేతులు పైకి లేపి దేవుని స్తుతించుదాం. మన కుటుంబంలో జరిగిన పాపాలు, మన కుటుంబంలో జరిగిన పాపం వలన వచ్చిన శాపాలు, రోగాలు, అన్ని రకమైన వ్యాధి
క్షమించుమయ్యా, మన్నించుమయ్యా, దయ చూపించుమయ్యా. తెలిసి చేసిన పాపాలు, తెలియకుండా చేసిన పాపాలు, సొంత ఆశతో నేను చేసిన పాపాలు, అయ్యా ఎవరు తెలియలేదని నేను చేసిన తప్పులు మన్నించి నన్ను శుద్ధి చేయమయ్యా, కరుణించుమయ్యా, దయ చూపించుమయ్యా. హల్లెలూయా. యేసు స్వామి మీకే స్తుతి, మీకే ఆరాధన, మీకే మహిమ కలుగును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక కుమారుడు బావిలో పడిపోయాడు. జనులందరూ కూడా చూస్తూనే ఉన్నాడే తప్ప ఆయన రక్షించడానికి ఎవరికి ఆశపడలేదు మాట. కారణం ఎందుకు తెలుసా? ఊరంతా దొంగతనం చేసేవాడు, స్త్రీలను మానభంగం చేసేవాడు, పిల్లలను గాయపరిచేవాడు, కలవరం చేసేవాడు. కనుక ఈయన ఉండటం కంటే చనిపోవటం మంచిది. కనుక ఈత తెలియలేని ఆ వ్యక్తి బావిలో పడిపోయినప్పుడు చనిపోయిన మంచిదని ఊరు వారందరూ కూడా ఆయన ఎట్లా మునిగిపోతున్నారని చూసుకునే ఉంటున్నాడు అన్నమాట. ఆ దారిలో వచ్చిన ఒక అడ్వకేట్, ఏంటి అందరూ చూస్తున్నారని బావిలో చూసిన ఒక కుమారుడు సగం మునిగి సగం లేస్తున్నారు, మరణంలో ఉన్నాడు. ఎందుకు ఇట్లా చేస్తున్నాం? మీరు ఎవరు కాపాడలేదు, ఆయనపై ఎందుకు కాపాడుతున్నాం? మనకే నష్టం, పోతే పోతలే ఒక అని వారు పలుకుతుండగా ఈయన అన్నాడు, ఏ తప్పు చేసినా కూడా నరుడు కదా, మనుషులకి సహాయం చేయలేదు ఎలా అని తన ఆ కోటు ఉంది కదా, బ్లాక్ కలర్ నల్లగా ఉన్న ఆ బట్టలతోనే దూకాడు. ఆ కుమారుని కాపాడి బయటికి తీసుకుని వచ్చిన వెంటనే మిగిలిన ఈయన ఎందుకు కాపాడేవాడు ఈయన అని చెప్పుకొని పోయాడు. ఈయన నీటి మొత్తం కూడా బయటికి తీసి ఆయనకు కన్ను తెరచిన వెంటనే అని అన్నాడు, నాన్న చూసావా, నీ పాపంలో ఉన్నావు కనుక ఎవ్వరూ నీతో ఉండలేదు. మరి ఒకసారి పాపం చేయకయ్యా. థ్యాంక్ యూ సార్. కొన్ని సంవత్సరాలు అయినది. ఈ కుమారుడు ఇంకా ఒక పెద్ద తప్పు చేశాడని కోర్టులో నిలబడుతున్నారు గుండులు. జడ్జి వచ్చి కూర్చుంటున్నాడు. ఈయన చేసిన తప్పు ఏమిటి అంటే హత్య చేశాడు. సాక్షి బలముగా ఉన్నది, ఐ విట్నెస్. అప్పుడే ఆ న్యాయాధిపతి కూర్చున్న జడ్జి ఈ కుమారుడు వైపు తిరిగిన, కుమారుడు ఈయన వైపు తిరిగిన, కుమారుడు కన్ను సంతోషంగా పెద్దగా అవుతుంది. సార్, నన్ను గుర్తుందా సార్? నేనే. సారీ బా, ఎవరు? నేనే సార్, బావిలో ఆ రోజు పడినప్పుడు నన్ను కాపాడితివే, నేనే సార్. కాపాడండి సార్, ఒక్కసారి కూడా నన్ను కాపాడండి సార్, మరి ఒక్కసారి తప్పు చేయను అని ఏడ్చారన్నమాట. అప్పుడు న్యాయాధిపతి స్థానంలో కూర్చున్న ఆయన అన్నాడు, అప్పుడు నేను అడ్వకేట్, ఒక్క క్లయింట్ నన్ను నమ్మిన వారిని వాదించి వారు చెడువాడు కాదు అని నిరూపించి వారికి విడుదల నేను దయచేయాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను న్యాయాధిపతి స్థానంలో కూర్చుంటున్నాను. తప్పుకు సరి అయిన దండన నేను విధించిన స్థలంలో కూర్చుంటున్నాను. ఇక్కడ కరుణ చూపించిన అది నాకు, నేను ఉన్న స్థలానికి, నేను ఇవ్వబడిన పనికి అది ద్రోహం చేసినట్లే. కనుక ఇక్కడ ఉన్నవారు దివ్య బలి పూజలో చూసుకుంటున్న వారు, పాల్గొంటున్నవాడు, రెండు సత్యం నేర్చుకోండి. దేవుడు ప్రేమామయుడు, దేవుడు నీతిపతి. గాడ్ ఇస్ జస్ట్ అండ్ గాడ్ ఇస్ లవబుల్. దేవుడు కరుణామయుడు. యేసుని మరణం సిలువలోనే ఆగిపోయింది, అది ముగింపబడి ఉన్నది. ఇప్పుడు మనం కృపని కాలంలో ఉన్నాం. యేసుక్రీస్తు రక్తం మన కొరకు పోరాడుతున్న కాలంలో ఉన్నాం. మన కొరకు ప్రార్థన చేస్తుంది, అందుకే మనం జీవిస్తున్నాం. లేదంటే మనం చేసిన పాపంకి ఎన్ని రోజులు బైకులు తిరుగుతున్న మనం ఒక్క చూపులోని మనం ఎగిరిపోయి చచ్చిపోయేవాడే. భార్యని పిల్లల్ని హింసించి ఇంటిని నరకంగా మార్చిన, త్రాగుపోతున్న వారందరి హృదయమును దేవుడు ఇట్లా తాకిన ఆగిపోయినది. పక్షవాదంలో పడిపోయేవాడు. నీ త్రాగి పొలంలో పడిపోయినప్పుడు ఎన్ని పాములు నిన్ను దాటిపోయాయి.
నిన్ను కాపాడియాడు దేవుడు కృప. ఒక్కరికి ఇవ్వవలసిన డబ్బుని ఏమార్చుకోడు, ఒక్కరు పొలమును అభిహరించుకోడు, భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్తని మోసగించి కాలర్ని పెద్దగా చూపించుకుంటున్న నీ కుటుంబమును, ఇల్లుని కూలింపచేసి దేవుడు నాశనం చేసి ఉండవచ్చు. ఆయన చెయ్యడు. బైబిల్ గ్రంథం ప్రకారం దేవా ఎవరిని నీ పాపం ప్రకారం, మా పాపం ప్రకారం నీ శిక్షించేవాడే కాదు, మా అక్రమం ప్రకారం నీ మమ్మల్ని దండించిన వాడే కాదు. కృపా కృపా నా యేసు కృపా, కృపా 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 నా యేసు కృపా, కృపా కృపా కృపా. చెప్పండి పాడు. కృపా కృపా నా యేసు కృపా, కృపా కృపా కృపా. మారనది మరువనది వీడనది ఎడమాయనది, మారనది మరువనది వీడనది ఎడమాయనది, మారనది మరువనది వీడనది ఎడమాయనది, మారనది మరువనది వీడనది ఎడమాయనది. హల్లెలూయా హల్లెలూయా. కృప. నీ పాపం చేస్తున్న ఆ నిమిషంలోనే నీ కొరకు మోకరించి కన్నీరు కాస్తున్న అమ్మ మరియా, పాపం చేస్తున్న ఆ నిమిషంలో కూడా నీ కొరకు కన్నీరు కాస్తున్న యేసు. పాపం చెయ్యటకు దైవ స్వరమును కూడా పట్టించకుండా నీ వెళ్తున్నప్పుడు నీ మీద కరుణ చూపించుకుని ఆ నిమిషం నుండి ప్రార్థన చేస్తున్న ఈ దూత, కావలు దూత. హల్లెలూయా. దేవుని మన్నింపు, దేవుని క్షమాపణం అన్నీ కూడా మనకు ఫ్రీగా ఇవ్వబడి ఉన్నది. దేవా నన్ను క్షమించమని సిలువ కింద నిలబడి నీ అడిగినా ఆయన రక్తం నేను కడిగి శుద్ధి చేస్తుంది. బిడ్డ, ఇప్పుడు నుండి చాలా శ్రద్ధ వహించి వాక్ని వినండి. యు ఆర్ ట్రయింగ్ టు బికమ్ సంథింగ్ ఇన్ ద వరల్డ్, యాక్చువల్లీ యు ఆర్ బికమ్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్. The more you try to become something, you are more becoming nothing. ఈ ప్రపంచంలో ఏమో ఒక్కడుగా పెద్దవాడుగా మారాలని తలంచి నీ చేస్తున్న కార్యం అన్నిటి వలన నీ పనికిరాని వ్యక్తిగా మారుతున్నావు. నీ సంపాదించిన సంపదలు ఇక్కడ పురుగులు తినట్టుకు ఉపయోగపడుతుంది తప్ప పరలోకం నీ చూడట్టుకు కూడా నీకు ఉపయోగపడటం లేదు. ఎంతగా నీ శరీరంని పోషించుకొని శరీరంని కోరికలను తీర్చుకుంటున్నావో దయచేసి వినండి. శరీరం కోరుకుంటుంది, శరీరం దానిని దీనిని ఆశిస్తుంది, దాన్ని పొందుటకు ఏమైనా చేస్తుంది, చేసినది నీ కూడా న్యాయం చేస్తుంది. నీ గెలిచినట్లుగా కొనియాడవచ్చు, క్రాకర్స్ పెట్టుకొని పటాస్ కొనియాడవచ్చు, లంచం ఇచ్చి అది ఇది తీసి ఒక సర్పంచ్గా ఒక ఎమ్మెల్యేగా పెద్దగా మారవచ్చు, కొనియాడుతున్నావు. పరలోకం నిన్ను చూసి పాపం అని అంటుంది, పరలోకం నిన్ను చూసి ఏడుస్తుంది. ఓ నా ఆత్మమ్మ, తెలిసి నాశనం అవుతున్నాడే. దైవజనులారా, ఈ భూమిలో ఉన్నప్పుడే మనం ఫలించే పండులాగా ఫలంలాగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఇప్పుడు నీ మైండ్ ఏమైంది? నేను ఆయన చూసినా ఈమెను చూసినా ఆమెలాగా మారాలని, నేను ఆమెలాగా మారిన తప్ప ఆయనలాగా మారటకు ప్రయాసన పడుతున్న తప్ప యేసుని చూసి యేసులాగా మారాలని తలంపే లేదు నాకు. హల్లెలూయా. యేషువా వందనం. ఎయిర్పోర్ట్లోని పోతున్నప్పుడు అక్కడ వీసా చూపించాలి. అదే విధముగా పరలోకంని ప్రవేశించాలంటే దేవుని పోలికలో మళ్ళీ నీ సృష్టింపబడి ఉన్నావా? పాపం వలన కోల్పోయిన దేవుని రూపమును దేవుని పోలికను మళ్ళీ పొంది ఉన్నావా అని ఒక స్కానింగ్ ఉండవచ్చు. ఎందుకంటే దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో 9వ అధ్యాయం 13వ అధ్యాయంలో
పరలోకంలో ప్రవేశిస్తున్న వారిని గురించి చెప్పబడుతుంది. వీళ్ళు ఎవరు? తన వస్త్రమును, హల్లెలూయా, యేషువావందనం, హల్లెలూయా, యేషువావందనం. 12వ అధ్యాయం 11వ వచనం. వీళ్ళు ఎవరు? దేవుని పాటలను పాడుతున్నారే, వీళ్ళు ఎవరు అన్నప్పుడు 10-11 వచనం. Then I heard the loud voice in heaven proclaiming, now have come the salvation and the power and the kingdom of our God and the authority of his Messiah, for the accuser of our brothers comrades has been thrown down, who accuses them day and night before our God, but they have conquered him by the blood of the Lamb and by the word of their testimony. హల్లెలూయా. పరలోకంలో ప్రవేశిస్తున్న వాడు సైతాన్ని గెలించేవాడు అన్నమాట. ఎట్లా గెలించాడని ఎవరు అడుగుతున్నప్పుడు, యేసుని రక్తం వలన తనను శుద్ధి చేసుకొని తన సాక్ష్య జీవితం ద్వారా లోకంలో ఉన్నప్పుడే యేసుకి సాక్ష్యం పలికినవాడు. ప్రతిరోజు ప్రతి నిమిషం యేసయ్య రక్తముతో మనం కడుగపడవలసినది. పునీత డామినిక్ సావియాను ఉన్నవాడు 13 వయసులోనే చనిపోయేవాడు, చిన్న వయసులోనే. కానీ పునీతుడు. ఆయన రోడ్లో వెళ్తున్నారు. సాధారణంగా ఇద్దరు బూతు మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, ఆయన 3 మంగళవార్త జపం చెప్తారన్నమాట. ఒకటి, ఆయన విన్నందుకు నన్ను శుద్ధి చెయ్యమని, మాట్లాడినందుకు వారిని శుద్ధి చెయ్యమని, గొడవ చేసిన ఆయనకు తోడ్పడిన వారిని కూడా శుద్ధి చెయ్యమని 3 మంగళవార్త ప్రార్థన చేసేవాడు. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉన్నాం? వెంటనే ఎన్నిసార్లు మనం కడిగి ఉన్నాం? ఎన్నిసార్లు వెంటనే మనం చేసిన పాపం కొరకు పశ్చాత్తాపడి, అయ్యా పొద్దున ఆయన తిట్టినా, సాయంత్రం ఈ పాపం చేసినా, రాత్రిలో మంచంలో ఇట్లా తప్పు చేసినా నన్ను క్షమించమని పొద్దున లేచిన వెంటనే కన్నీరు కార్చిన వాడు ఎంతమంది? మనం ఇప్పుడు కన్నీరు కార్చలేదు, ఎవరు చెయ్యలేదులే. సారీ లార్డ్ నీ అనుకోనట్లుగా సారీ అడిగి ఓకే అని చెప్తున్న పరిస్థితులు ఇప్పుడు దేవుడు లేదు. ఆయన న్యాయాధిపతి స్థానంలో ఉన్నాడు కనుక ఆయన స్థానానికి ఆయన న్యాయం తీర్చాలి కనుక ఒక్కొక్కరు వారి క్రియలను బట్టి శిక్షింపబడతారు. హల్లెలూయా. యేషువా వందనం. దైవజనులారా, మనం ఒక ఫలమంటి వాడు. ఈరోజు స్వార్థపట్టం చాలా పెద్దది, కానీ నేను ధ్యానించిన ఎట్లయినా ప్రజలకు ఉపమాన రూపమున పరలోక రాజ్యాన్ని కూర్చి యేసయ్య చెప్పాలని అక్కడ వాళ్ళు వాడుకుంటున్నే వారు చూస్తున్న ఫలమునే ఉదాహరణగా తీసుకుంటారన్నమాట. మత్తయి సువార్త 13వ అధ్యాయం నుండి ఈరోజు చదివినాం. 3 కార్యం గురించి దేవుడు మాట్లాడుతున్న 4 కార్యాలు. 1, దేవరాజ్యం అన్నది ఫలములో విత్తనం కలుపు 2 కలిసినట్లుగా. ఇంకొకటి, దేవరాజ్యం అన్నది ఆవరి గింజ, చిన్నది, నాటిన పెద్దగా మారుతుందని. 3వది పులిపి పిండి. ఎంత పెద్దగా పిండి ఉండిన పాత్రలో కొద్దిగా పులిపి పిండి కలిపిన మొత్తం కూడా పుల్లగా మారిపోతుంది. 4వదిగా దానికి వివరం దేవుడు దయచేస్తున్నాడు. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. ఇప్పుడు కొంచెం స్ట్రైట్గా కూర్చోండి, మంచిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక చిన్న పాట పాడి దేవుని స్తుతించి మహిమ పరచుదాం. హల్లెలూయా. స్తుతి మహిమ దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ దేవునికి చెదము. సైన్యమునకు
మార్చబడండి. ఎందుకనగా పుట్టినప్పటి వరకు ఈ భూమి నుండి నీ విన్న వాక్కు లోకం సంబంధించిన వ్యక్తిగా నిన్ను మార్చటం మాత్రం కాదు, నీ లోకంలో ఉండబోతున్నావని నిన్ను నమ్మచేసి పరలోక వైపు చూడటకు కూడా నిన్ను అనుమతించటం లేదు. అడవి నుండి గద్ద పిల్లలను గుడ్లను తీసుకుని వచ్చాడు రైతులు, కోడి పిల్లలతో పొదిగించాడు. బయటికి వచ్చిన తర్వాత అది నేను కోడి గుంజని అనుకుంటుంది. తిరిగినప్పుడల్లా ఆయన రైతులు చెప్తున్నప్పుడల్లా అస్సలకు వినలేదు. నేను పుట్టిన చోట ఇది, నా తల్లి ఇది, నా తోటి సహోదరుడు ఇక్కడ ఉన్నాడు కనుక నేను కోడి అంటుంది. అట్లనే మన పరలోకం నుండి పుట్టేవాడు, మన పరలోక ప్రజలు, మన ఆత్మలను, ఈ ఆత్మ శరీరంలో జీవించుతుంది ఈ భూలోకంలో. ఒకనాడు డ్రెస్ని కింద పడేసినట్లుగా ఈ శరీరంని వదిలిపెట్టి మన ఆత్మ పరలోకం పోవలసినది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏమి జరుగుతుంది అంటే పొలము కొరకు గొడవ చేసుకొని, కత్తితో పొడుచుకొని, అమ్మ నాన్నని చంపేసుకొని, సహోదరుల మీద కేసు ఫైల్ చేసి ఒక్కరికొక్కరు నవ్వకుండా పోతున్నాం. అమ్మ నాన్న సహోదరులతో మాట్లాడకుండా పోతున్నాం. మనకు జ్ఞానం లేదు. మనం పరలోకానికి పోవలసిన వ్యక్తులు. హల్లెలూయా. కనుక ఈనాడు నేను దేవుని బిడ్డ అని నీ ఒక చిన్న విత్తనంని నీలో నాటుకొనినా ఈ దేవాలయం నుండి బయటికి పోతున్నప్పుడు నీ జీవితం మారిపోతుంది. ఒక పెద్ద ధనవంతుడు దేవాలయంలో కూర్చుని ఇట్లా ప్రార్థన చేశాడు, లార్డ్ హల్లెలూయా, 10లో 1 భాగం నేను ఇస్తున్నాను దేవా. బయటికి నిలబడుతున్న పరిసయ్యలాగా, ఏంటి అది, ఆ మనిషిలాగా లేదు, సుంకవరిలాగా లేదు. నేను ఎంత మంచివాడు తెలుసా, పుదీనా నా పొలంలో వచ్చిన ప్రతి ఒక్కటిని మీకు కానుక సమర్పిస్తున్నాను. ప్రతి ఆదివారం గుడికి వస్తాను, తప్పలేదు, మంచిది దేవా. నన్ను ఆయనలాగా ఒక స్త్రీలాగా నన్ను సృష్టించకుండా నేను ఇట్లా సృష్టించేందుకు వందనం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన మొత్తం కూడా ఆయన తనను గురించి చెప్పుకుంటున్నాడు మాట. బయటికి నిలబడుతున్న ఆ సుంకవరి, ఆ పాపిని రాయబడి ఉన్నది. ఆయన ఏమంటున్నారంటే దేవాలయం లోపలికి కూడా రాలేదు, హృదయంలో కొట్టుకొని, దేవా నిన్ను చూడట్టుకు కూడా నేను అర్హుడును కాదు, నా మీద కరుణ చూపించుమయ్యా అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, వీళ్ళు ఇద్దరిలో ఆ పాపి అన్నవాడే ప్రార్థన వినబడి సంతోషంతో రక్షణతో పోయాడు, లోపల ఉన్నవాడు కాదు. దేవాలయంలో వచ్చినప్పుడు పరమ వైద్యుడు ముందు, సర్వాంతరయామి ముందు, అన్ని తెలిసిన దేవుడి ముందు మనం కూర్చున్నాం కనుక దాచిపెట్టి వచ్చినట్లుగే పోకుండా తెరచి సమర్పించుకొని స్వస్థతను పొందుకొని రక్షణ పొందుకొని పోయిన లోకం అన్ని ఏమి చెయ్యలేదు. ఈనాడు సువిశేష పఠనం చాలా ముఖ్యమైనది. చూడండి, మీరు బయటికి పోయి నిలబడి సాయంత్రం వేళలో చూసిన రాబందు 10-20 తిరుగుతుంది. పక్షులు తిరుగుతున్నాయి, పొలంలో ఉంటున్న పక్షులు, అవి అన్నీ కూడా తిరుగుతాయి. అది తప్పు కాదు, తిరగవచ్చు, రాబందు తిరగవచ్చు. కానీ అది మన తలలో గూడు కట్టకుండా చూసుకోవాలి. చెడు ఆలోచన రావచ్చు, పిచ్చి తలంపులు రావచ్చు, నేను పెద్దవాడా నీ పెద్దవాడా అన్న తలంపులు రావచ్చు, శరీరంలో ఉన్నాం కనుక. కానీ నీలో ఒక ఆత్మ కూడా ఉన్నది, ఆత్మ పలుకుతుంది, వదలు. వాళ్ళు తిట్టినా తిట్టవచ్చు, వదలు. నిన్ను కూర్చి చెడుగా చెప్పినా పర్వాలేదు, వదలు. నిన్ను కూర్చి బూతు మాటలు వదలు. యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, పై వస్త్రం ఎవరన్నా అపకరించినా లోపల ఉన్న వస్త్రం కూడా ఇచ్చేయటకు భయపడకు. ఆయన దొంగతనం చేశాడు, ఆయన కొట్టాడని, ఆయన తిట్టాడని, ఇట్లా చేశాడని నీ బదులు కంటికి కండు పంటికి పండు చేసినా నీకు వారికి తేడా ఏమిటి అని అడుగుతున్నాడు. యేసయ్య ఎట్లయినా నీ ఆత్మను కాపాడుకో, ఎట్లయినా నీ ఆత్మను రక్షించుకో. వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా? ఈ కాలంలో 5-6 పురుషులతో జీవిస్తున్న సినిమా హీరోయిన్స్ని రోల్ మోడల్గా పెట్టుకొని నీ ఎవరిని వెంబడిస్తున్నావో వారు అలవాటు నీకు వస్తుంది.
ఎవరిని కూర్చిన జ్ఞానముని రోజు తెలుసుకుంటున్నావు. నా హీరోకి ఎంత వయసు, ఆయనకి భుజం ఎంత పెద్దది, ఆయన ఇల్లు ఎంత పెద్దది, ఆయన స్నానం చేసిన బాత్రూమ్ ఎంత పెద్దది, ఆయనకి ఎంత వస్తువులు ఉన్నాయి, కారు ఎన్ని, ఇది అన్నీ కూడా వీడియోలు పెడుతున్నారు. దాన్ని చూసి అమ్మో, మన తలంపు జాగ్రత్తగా చూసుకోవాలి. మైండ్ ఈస్ ప్రొడ్యూసింగ్ థాట్స్, థాట్స్ ప్రొడ్యూసింగ్ వర్డ్స్, వర్డ్స్ ప్రొడ్యూసింగ్ యాక్షన్స్, యాక్షన్ ప్రొడ్యూసెస్ క్యారెక్టర్, క్యారెక్టర్ బికమ్స్ లైఫ్. నా మనస్సు ఆలోచనను పుట్టింపచేస్తుంది, ఆలోచన మాట కలిగింపచేస్తుంది, నా మాట క్రియలాగా మారుతుంది, క్రియ నా స్వభావంలాగా మారుతుంది, స్వభావం నా జీవితంలాగా మారిపోతుంది. హల్లెలూయా. అర్థమైందా? కనుక నీ ఇప్పుడు ఇట్లా జీవించటకు కారణం ప్రారంభం నీ మనస్సు, నీ మైండ్. యేసు ప్రభువు ఈరోజు ఉపమానంలో పలుకుతున్నాడు, ఫలమయ్యా గోధుమ విత్తనం చెల్లించాడు. సడన్గా గోధుమతో కలిసి కలుపు కూడా వస్తున్నాయి. శిష్యులు పోయి అడుగుతున్నాడు, పని మనుషులు, యజమానుడా మనం గోధుమ గింజ కాదా మనం చెల్లించినది, కలుపు ఎక్కడి నుంచి వచ్చింది? యజమాని అంటున్నారు, మనం నిద్రిస్తున్నప్పుడు సైతాను దాన్ని నాట్యాడు. నిద్రపోక ప్రార్థింప వరమీయుమా, మేల్కొని ప్రార్థింప వరమీయుమా, నిద్రపోక ప్రార్థింప వరమీయుమా, నిద్రిస్తే విరోధి కలుపు చెల్లరు, జపం మరచిన విరోధి జయం పొందుడు, నిద్రిస్తే విరోధి కలుపు చెల్లరు, జపం మరచిన విరోధి జయమందును, నిద్రపోక ప్రార్థింప వరమీయుమా, మేల్కొని ప్రార్థింప వరమీయుమా, నిద్రపోక ప్రార్థింప వరమీయుమా. సామువేల్ పోలే, హల్లెలూయా, అన్నా పోలే దినం దినం ప్రార్థించాలి. సామువేలు చూచు వరకు కన్నీరు కాచాలి. అన్నా పోలే దినం దినం ప్రార్థించాలి. సామువేలు చూచు వరకు కన్నీరు కాచాలి. నిదురిస్తే విరోధి కలుపు చెల్లును, జపం మరచిన విరోధి జయం పొందును, నిద్రిస్తే విరోధి కలుపు చెల్లును, జపం మరచిన విరోధి జయం పొందును, నిద్రపోక ప్రార్థింప వరమీయుమా. హల్లెలూయా. మీలో ఎంతమందికి రాత్రిలో ప్రార్థన చేయడం అలవాటం ఉంది? మీలో ఎంతమందికి రాత్రిలో ప్రార్థన చేయడం అలవాటం ఉంది? మీలో ఎంతమందికి పొద్దున లేచిన వెంటనే ప్రార్థన చేయడం అలవాటం ఉంది? అయ్యా, నీకు ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మను కాపాడుతున్న చాలా ముఖ్యమైన పని నీకు దేవుడిచ్చి ఉన్నాడు. పక్కన మా గ్రామంలో ఒక కొట్టు షాప్ ఉంది. అమ్మ నాన్న లేదు, ముగ్గురు సహోదరులే. వాళ్ళు ఆ కొట్టు షాపుని ఎట్లా నడిపిస్తున్నాడు అంటే అభివృద్ధి పొందుతూనే ఉన్నాడు. లేడీసే. నేను ధ్యానించినప్పుడు వారు రోజంతా ఎంత అమ్మాం, ఎంత లాభం వచ్చింది, ఎంత లాభం వచ్చింది, దేని వలన ప్రయోజనం, దేని వలన ప్రయోజనం లేదు. ప్రైజ్ ది లార్డ్. కనుక రేపటి దినానికి ఎంత మనం ఖర్చులు పెట్టాలి,
ఎంత అప్పు తీర్చుకోవాలి, ఏ వస్తువు చాలా ముఖ్యమని తప్పకుండా 9-10 గంటలకి తలుపు మూసిన వెంటనే మళ్ళీ 1 గంటలు 2 గంటలు వాళ్ళు కూర్చొని ఇవి అన్నీ లెక్క పెట్టిన తర్వాతనే వాళ్ళు నిద్రపోతున్నారనేది నా ఉద్దేశం. ప్రతి ఒక్క అభివృద్ధి పొందిన బిజినెస్ మ్యాన్ విల్ డూ దిస్. హల్లెలూయా. ఎంతమంది ఒప్పుకుంటున్నాడు? హల్లెలూయా. ఒప్పుకుంటున్నారా? హల్లెలూయా. అదే విధముగా నీ ప్రతిరోజు రాత్రి పడుకుంటున్నప్పుడు ఈ రోజంతా నేను చేసినది ఏమిటి, ఈ రోజంతా నేను చెయ్యలేనిది ఏమిటి, చెయ్యకూడదని చేశానా, చెయ్యవలసినది నీ చెయ్యలేదా, ఈ అక్రమ కార్యం చేశానా, ఇంతమందికి అన్యాయం చేశానా, దేవుని దగ్గర నేను స్పెండ్ చేయలేదు. హల్లెలూయా. ఈ వ్యక్తి ఇంటికి వెళ్ళినా ఆయన మీద నాకు ఒక ఆశ కలిగింది, ఈ కుమార్తె నా ఇంటికి వచ్చింది, నా మీద ఆమెకు ఒక ఆశను కలిగించినట్లుగా చేశాను. ఇవి అన్నిటినీ కూడా నేను లెక్క పెట్టి శుద్ధి చేసుకొని ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియస్ అంటారు. నీ హృదయంని పరిశీలించి రాత్రి దాన్ని సెటిల్ చేయకుండా నీ పడుకొనినా, హలో, సెటిల్ చేయకుండా పడుకున్నా నీ చేసిన పాపం నీలో వేరుతో ఆగిపోతుంది. హల్లెలూయా పలకండి. ఒక చిన్న ముక్క పీక్కి వేయవలసినదిని ఇప్పుడు నాటపడిన ఒక చెట్టులాగా మారిపోతుంది. కలుపు. నీ మంచిది చేయటం కంటే నీ చెడుది నీ కలుపు తీయలేదు కనుక అది నీలోనే పుట్టి పెరుగుతుంది. యజమాను ఏమంటున్నాడు? 2 పెరగవచ్చు అంటున్నాడు. ఈ భువి పొలం మాట, దైవజనులు గోధుమ గింజ మాట, సైతానుకు సంబంధించిన వాడు కలుపు లాంటి వాడు, వారు కూడా మనతో కలిసి పెరుగుతున్నారు. హల్లెలూయా. మనలో ఎంతమంది కొరడం ఉందో తెలియట్లేదు. అందరితో మనం మాట్లాడుతున్నాం, పలకరిస్తున్నాం. ఎంతమంది మనతో ఉన్న వారికి తెలియలేనట్లుగా మనను చుట్టి ఉన్నవాడు ఎంతమంది కలుపు చెల్లింపబడిన వాడు, ఎంతోమంది సైతాను బిడ్డలు, ఎంతమంది దేవుని రాజ్యానికి ఎదురుగా పనిచేస్తున్న వాడని నీకు తెలియలేదంటే ఆ వ్యక్తితో, ఆ కుటుంబంతో సహవాసం కూర్చుకొని ఆ కలుపు నీలో కూడా కనిపిస్తుంది. హల్లెలూయా. త్రాగిన వాళ్ళందరికీ తెలుసు, నీ పుట్టినప్పుడు త్రాగేవాడు కాదు, ఎక్కడో ఎవరో ఒక్కడితో కూర్చున్నప్పుడు కొద్దిగా టేస్ట్ చేయన్నాడు, ఇప్పుడు త్రాగుపోతువాడు కానీ మారిపోయావు. ఎక్కడో ఎవరో శరీరం నీ పాపానికి అమ్మేస్తున్న వారితో సగవాచం ఉంచుకుంటున్నావు, వారికి నేర్పిస్తా నథింగ్ రాంగ్, తప్పు లేదని నేర్పించాడు. చూడు, నా పర్సులో ఇంత డబ్బు ఉంది చూడు, ఇంతమంది నా ఫ్రెండ్స్ చూడు, ఇంత స్వతంత్రంగా ఉండవచ్చు చూడు, బైక్ కొన్నాను చూడు, ఇల్లు కట్టి ఉన్నాను చూడు, బీరో తెరచి బంగారాన్ని చూడు అని నీకు చూపించినప్పుడు ఇది కాదా జీవితం, ఇది కాదా జీవితం అని నీవు కూడా వాళ్ళ పడిపోయి ఉండవచ్చే తప్ప పుట్టినప్పుడు నీ మంచివాడే. ఎంతో మంది హైదరాబాద్ రోడ్లో సిగ్నల్ పట్ట వెంటనే ఒక బలూన్ని అమ్మేసి, ఒక బొమ్మను అమ్మేసి, ఒక అందమును అమ్మేసి ఎండలో రోజంతా నిలబడి సంపాదిస్తున్నాడు. వి సల్యూట్ ఫర్ దెమ్. కానీ ఎట్లయినా బ్రతకవచ్చని రాత్రిలో ఒంటరిగా పోతున్న వారిని అపహరించుకొని బైక్లో లిఫ్ట్ అడిగి పక్కన వెనక కూర్చొని ఆయన ఒక బ్రిడ్జి కింద పోయినప్పుడు ఆయన తలను కోసి ఆయన పర్సుని తీసుకొని సంతోషంగా ఇంటిలో ఉంటున్నావే, అట్లాంటి వారితో సహవాసం ఉంచుకుంటున్నావా? ఆ కలుపు నీలో కనిపించు. నీ స్నేహితుడు ఎవరని చెప్పు, నేను నీ ఎవరని చెప్తానని వాక్కు పలుకుచున్నది. బీ సెలెక్టివ్ ఇన్ ఫ్రెండ్షిప్. ప్రతిరోజు ప్రజలు మాట్లాడుతూనే ఉంటున్నారు, వింటున్నావు, ఇది మైండ్కి పోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ భార్య నీ ఆఫీస్ పోతున్నావు, ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతుంది, ఇంతే పలికాడు. పక్కన ఉన్న గ్రామంలో ఆమె గర్భం అందించింది, ఈ బిడ్డ నాది కాదని అమ్మ ఇంటికి పంపించాడు. కూతురు పుట్టి 6 నెలలు అవుతుంది, ఇప్పుడు కూడా ఆయన వచ్చి చూడట్లేదు. కనుక నీ ఏమి వింటున్నావో అది నీ తలంపులాగా మారకూడదు. ప్రతిరోజు శుద్ధి చేసుకో. నిన్నటి రోజు పాపం రాత్రిలోనే కడుగపడాలి. కడుగపడలేని పాపం పెద్దగా మారుతుంది, నీ స్వభావంగా మారిపోతుంది, అలవాటంగా మారిపోతుంది.
హల్లెలూయా. యేసువా వందనం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. ఒక్కటే అలవాటం కదా, ఒక్కటే కళ కదా అంటే ఈరోజు 34వ వచనం పలుకుతుంది. 33వ వచనం, పులిపు పిండి కూర్చి జాగ్రత్త వహించు. కుడి చేతులు పైకి లేపండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సిద్ధార్థ్ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవన్ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రజనీ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవజనులారా, పులిపు పిండిని కూర్చి జాగ్రత్త వహించు. ఈ పులిపు పిండి అనేది ఒక్క చిన్న అలవాటు. కొద్దిగా పులిపు పిండి అది పిండితో కలిపినప్పుడు రాత్రి అంతా అది ఏం చేస్తుంది మాట, మిగిలిన పిండి అన్నిటి కూడా పులిపులాగా మారుతుంది మాట. అర్థమవుతుందా? యేసయ్య ఇంటిలో ఇడ్లీ దోశ కొరకు మనం తయారు చేస్తున్నామే, ఆ పులిపు పిండిని చూపించి మనకు చెప్తున్నారు ఇది ఎట్లా పులిపు పిండిగా మారింది. రాత్రి ఈస్ట్ కలిపిన పులిపు పిండి కొద్దిగా కలిపిన నాలో ఒకరిని కూర్చి ఇంకొకరిని కూర్చి కొద్దిగా అనుమానం చాలు, కొద్దిగా డౌట్ చాలు, కొద్దిగా వాళ్ళ మీద క్రోధం చాలు, కొద్దిగా పగ చాలు, చాలండి. కొద్ది పాయసం చాలు ఒక మనిషిని చంపేయటం. తేలు ఎంత పెద్దగా ఉంది, ఆ కొడుకు ఎంత పెద్దగా ఉంది, అది ముళ్ళు ఇంతగానే. ఒక చిన్న విషయం ఆయన హృదయంని పోయి ఆపినట్లుగా పాపం మన పరిశుద్ధతను చంపేసి ఆత్మను చంపేస్తుంది. జాగ్రత్త వహించమని దేవుడు పిలుస్తున్నారని. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా ఆరాధన. కనుక చివరి భాగంలో మీతో చెప్పవలసిన ఒక కార్యం, ఇప్పుడు ఏం చెయ్యాలి ఫాదర్? ఎక్కడ చూసినా కలుపు. సారాయం షాప్లో నేను పోయి సారాయం అడుగుతున్నప్పుడు, రెండవ వ్యక్తిగా నేను లైన్లో నిలబడుతున్నప్పుడు నాకు సిగ్గు లేదు. ఎందుకు లేదంటే చీకటిలో ఉన్న వారికి సిగ్గు లేదు. వారికి అన్నీ ఒక్కటే, ఆహారం ఒక్కటే, వేరు ఒక్కటే. వారికి కడుపుని నింపుకోవాలి, ఏమైనా పర్వాలేదు. మన జీవితం అట్లా మారిపోయింది. కొట్టాలా, తిట్టాలా, దిగాలా, ఏం చేయాలా, నా జయించాలి అంతే. నా ఆత్మకి ఏమవుతుంది? నేను శ్రద్ధ వహించలేదు. నా ఆత్మకి ఏమవుతుంది? నేను బాధపడలేదు. హల్లెలూయా. యేసువా వందనం. రెండు చేతులు పైకి లేపండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చివరి భాగం నేను నేర్పించిన విషయం ఈరోజు దేవుడే దానికి జవాబు చెప్పాడు. 13వ అధ్యాయం 31వ వచనం, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈస్ లైక్ ఎ మస్టర్డ్ సీడ్ దట్ సమ్వన్ టుక్ అండ్ సోడ్ ఇన్ హిస్ ఫీల్డ్. ఆవరి గింజను తీసుకొని ఒకడు పొలములో నాట్యాడు మాట. ఆవరి గింజ ఇంతనే, చిన్న సైజ్. హల్లెలూయా. ఎంత పెద్ద విత్తనం? చిన్నది. తన పొలములో నాటిన వెంటనే, అందరూ వినండి దయచేసి, చివరి భాగం డిస్ట్రాక్ట్ కాకుండా. ఈ చిన్న ఆవరి గింజ పెద్ద చెట్టులాగా మారింది మాట. పెద్ద పెద్ద కొమ్మలు వచ్చాయి. పెద్ద పెద్ద కొమ్మల్లో పక్షులు గూడు కట్టుకొని జీవిస్తున్నాడు. అట్లా దేవుని వాక్కు ఉండేను. ఒక్క వాక్కు నీ మంచి పొలములో నాటుకొనిన, ఒక్క వాక్కు నీ హృదయంలో నాటపడిన దేవుని వాక్కు, దానిని పదలపరచుకొని ధ్యానించి మననం చేసి స్తుతించి ఆరాధించి దానికి నీళ్లు పోసినట్లుగా నీ రోజు దాన్ని ధ్యానించిన ఒక్క వాక్కు పెద్ద విరుక్షంలాగా మారుతుంది. హల్లెలూయా. యేసువా వందనం. చిన్న విత్తనం పెద్ద చెట్టులాగా మారుతుంది. చిన్న దేవుని వాక్కు పెద్ద పుడిదుడుగా మారుస్తుంది. హల్లెలూయా. పుడిద అగుస్తీనాను ఉన్నాడు, ఆయనను మార్చిన వాక్కు ఏమిటి? మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం, ఒక్కడు లోకమన్నిటినీ సంపాదించి తన ఆత్మను కోల్పోయినా ఏమిటి? ఇది చెప్పుకునే ఉంటాడు. అవును కదా, నా లోకమంతా సంపాదించిన, అన్ని స్త్రీలను అనుభవించాను, ఇప్పుడు నాకు ఒక ఆత్మ ఉంది కదా, దాన్ని కోల్పోయినా ఏమిటి లాభం? ఒకనాడు ఇక్కడి నుండి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కాలి నేను మధురై పోవటానికి. హల్లెలూయా. ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయి అక్కడి నుంచి ఫ్లైఓవర్ కార్లో పోయి దిగిన, కారు కూడా నన్ను వదిలిపెట్టిపోయింది. టికెట్ కారు వాడైపోయింది. సార్ నేను టికెట్ కొన్నాను, కంప్యూటర్లో చెక్ చేయండి, ఏం పలికినా కూడా సార్ ప్లీజ్ కీప్ అసైడ్, కమ్ అసైడ్. ఆయన తలంచుకొని ఈ ఒక్క వాక్కుతోనే ఆయన జీవితం మారిపోయినది.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఇప్పటివరకు ఒక్క వాక్ కూడా దొరకలేదా? ఈనాడు తలంచుకో. ఒకనాడు నా అమ్మ మరణ పరిస్థితిలో ఉన్నది. 3 సార్లు 4 సార్లు అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు నేను ప్రార్థన చేసేవాడు. బాగా అయింది. ఒకనాడు అస్సలకి ప్రాణం పోతుంది మాట. ఫోన్ ఇస్తున్నాడు, మిగిలిన వాళ్ళందరూ ఏడుస్తున్నారు మాట. అప్పుడు నాకు గుర్తుకొచ్చి, చీకటి సమయంలో వెలుగుని పిలవాలి తప్ప చీకటితో మనం కలవకూడదని అందరికీ చెప్పిన, దయచేసి ఏడవటం మానేసి దేవుని స్తుతించండి అని పలికిన. అప్పుడు అందరూ కూడా ఏడవటం మానేసి, దేవా స్తోత్రం, ఇప్పుడు కూడా నీ కూడా ఉన్నావు స్తోత్రం, నా అమ్మ ప్రాణం నీ చేతిలో ఉంది స్తోత్రం అని స్తుతించి ఆరాధిస్తుండగా ప్రైజ్లా నా అమ్మ బాగా మళ్ళీ 10 సంవత్సరం జీవించింది. బైబిల్లో చాలా ఉదాహరణ ఉన్నది. అందుకే బీ అవేర్ వాట్ యు ఆర్ హియరింగ్. ఏమి వింటున్నావో జాగ్రత్త వహించి, ఏమి చూస్తున్నావో జాగ్రత్త వహిస్తూ, ఏం తింటున్నావో జాగ్రత్త వహిస్తూ. కొన్ని పదార్థం మనకు శరీరంలో కామంని అధికరిస్తుంది, కొన్ని మాటలు ఒకరికి కోపంని అధికరిస్తుంది, సుర్రం వస్తుంది మనం చెప్పిన మాటలు. కొన్ని మాటలు మనకు సమాధానాన్ని కోల్పోయినట్లుగా చేస్తుంది. హల్లెలూయా. కొన్ని వ్యక్తులు మన జీవితంని మార్చివేస్తారు. 5 నిమిషం వారితో మాట్లాడినప్పుడే మనలో ఏదో కలుగు చేస్తాడు. వారిలో ఉన్న ఆత్మతో మనం పడేయేటకు వారి శక్తి కలిగిన దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రతిరోజు రాత్రి ప్రార్థన చేశారన్నమాట. ప్రతి పొద్దున కూడా దేవుడు ప్రార్థనలో గడిపాడు. హల్లెలూయా. యేషువా వందనం. తన జీవితంలో యేసుక్రీస్తు తండ్రిని చిత్తం చేస్తున్నారా లేదా అని ప్రతిరోజు పరిశీలించిన యేసు ప్రభు ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళకూడదు, దేనిని వినాలి, దేనిని వినకూడదని తెలిసి పరిశుద్ధులుగా జీవించినను వెంబడించమని పిలుస్తున్నాడు. ఈరోజు చివరి భాగంలో ఆయన పలుకుతున్నాడు, భువి ఫలమంటిది, దేవుని బిడ్డలు గోధుమకించండి వాడు, కలుపు అంటది సైతానుకు సంబంధించిన వాడు. ఇద్దరు ఈ భూమిలో ఉంటారు. అవునా? హలో, ఇద్దరు ఈ భూమిలో ఉంటారు. నీ మంచి జీవితం జీవిస్తున్నావు, గుడిసెలే ఉంటావు, కానీ వాళ్ళు ఎన్నెన్నో పాపం చేస్తున్నారు, బంగ్లాలో ఉంటారు. నీ బాధపడాలా? కలుపు బాగా వస్తుంది, నీ బాధపడాలా? బాధపడకు. నీకు అన్యాయం చేసిన వాడు, నిన్ను తిట్టేవాడు, కొట్టేవాడు మంచిగా ఉంటున్నాడు, నీ దేవుని వెంబడిస్తున్నవాడు వ్యాధిలో ఉంటున్నావు, దాని కొరకు బాధపడాలా? వాళ్ళు కలుపునంటి వాడు, భయపడకు, నీ గోధుమకించు. దేవుడు ఇద్దరిని అనుమతిస్తున్నాడు. ఇద్దరిని విరోధులు దేవుడు ఎప్పుడో ఈ లోకం నుండి తీసివేయవచ్చు, వదులుతున్నాడు. 2 పెరగవచ్చు. చివరి గడియలో దేవదూతలు వచ్చి కోస్తారు. హల్లెలూయా. గోధుమను వేర్పరచి గింజలను చేర్చి పొట్టును అగ్నిలో కాల్చివేయును. హల్లెలూయా. అప్పుడు పెద్ద బంగ్లాలో జీవించిన వాడు, పెద్దగా మాట్లాడిన వాడు, అందరూ అయ్యో కోల్పోయామే, ఇట్లా తెలిసి ఉండినొచ్చు నేను పేదవాడుగా ఉండి మోక్షం వచ్చి ఉండవచ్చే, ఇట్లా తెలిసి ఉండినొచ్చు నా భర్తతోనే జీవించి పరలోకం వచ్చి ఉండవచ్చే, ఇట్లా జీవించిన ఒక కూలి పనికి పోయి నేను పరలోకం వచ్చి ఉండవచ్చే, ఇప్పుడు అన్నీ పొంది ఆత్మను కోల్పోయినా దేవుని కోల్పోయినా ఎందుకు అని ఏడుస్తారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రియమైన బిడ్డలారా, కలుపు గురించి జాగ్రత్త వహించు. కలుపు వచ్చిన వెంటనే తీసివేయి, లోపలకు ప్రవేశించడానికి అనుమతించుకు. పులిపు పిండిని గురించి జాగ్రత్త వహించు. ఎవరితో మాట్లాడినా, ఎవరితో చాటింగ్ చేసినా, ఎవరితో ఫోన్ చేసినా నీకు ఒక రకమైన ఆశ, నీలో సంతోషం కలుగుతుంది, మళ్ళీ చెయ్యాలి, వారితో గంటలు మాట్లాడి కనిపిస్తుంది. పులిపు పిండి జాగ్రత్త వహించు. నిన్నటి రోజు ఇదే చర్చకు ఒక కుమార్తె వచ్చి కూర్చొని 1 గంట కూర్చుంది. వయసుకు వచ్చిన అమ్మాయి, అమ్మ ఎందుకు ఒంటరిగా వచ్చావమ్మా, కాలం బాగలేదు, సమయం బాగలేదు అంటే, ఫాదర్ నేను ప్రొటెస్టెంట్, పుట్టినప్పటి నుంచే దేవుని వాక్కులోనే ఉన్నాను, ఇంటి నుండి బయటపడుతున్నప్పుడు ప్రార్థన చేసి నూనె వేసుకుంటాను, పోయినప్పుడు కూడా అట్లనే చేసుకుంటాను, నా మీద నాకున్న నమ్మకం కంటే నాతో దేవుడు ఉన్న నమ్మకంలో నేను బ్యాంకుకి వచ్చి ప్రార్థన చేసుకొని పోతానంటది. నన్ను ఎవరు పడేయటకు నేను అనుమతించను, ఆత్మ కొరకని జీవిస్తున్నవాడు. కనుక మనం అందరూ కూడా లేచి నిలబడి
లేచి నిలబడదాం. మన హృదయం, మన జీవితం చిన్నప్పటి నుండి ఎన్నెన్నో కలంపులు వచ్చేసాయి. ద రాంగ్ ఐడియాస్, రాంగ్ థియాలజీ, తప్ప మనం వింటున్న వాక్, మనం అర్థం చేసుకుంటున్న విధానం. మన విరోధి మన సహోదరుడుగా ఉన్నప్పుడు చంపేయాలి, అది మనం విన్నది. మన ఇల్లు కట్టాలంటే పొలంని అపహరించుకోవచ్చు, నో ప్రాబ్లం. డాక్యుమెంట్ని మార్చి రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అమ్మా నాన్న కూడా చూడని అవసరం లేదు. భార్య వచ్చిన వెంటనే గట్టి వేయవచ్చు, వారి పని వాళ్ళు చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. అన్యం దేవుని చట్టానికి విరోధమైన అన్ని కార్యం కూడా మనకు అనుకూలంగా ఉన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు మనం పిలుస్తున్నాడు. ఈనాడు చేయి చాచి ప్రార్థన చేసుకుందాం. ఇట్లా తెరుస్తున్నప్పుడు నన్ను చూడమయ్యా, నాలో ఉన్న కలుపులు తీర్చివేయమయ్యా. నేను ఈ అలవాటు నాలో ఉంచుకొనినా ఎప్పుడు నరకానికి త్రోసివేయబడతాను కనుక నన్ను ఇప్పుడే శుద్ధి చేయయ్యా. నేను ఎవరికైనా అడ్డంగా ఉండి నా పులిపు పిండిలాగా నా పాపం వలన ఇంకొకరిని లాగుతున్నానంటే నన్ను కూడా క్షమించి లేపుమయ్యా అని ప్రార్థన చేసుకుంటాం. వేకువకై వేచియున్న కావలి వలే వేచియున్నది నా ఆత్మ నీ కోసమే. వేకువకై వేచియున్న కావలి వలే వేచియున్నది నా ఆత్మ నీ కోసమే. ఎప్పుడు నీ మోమును దర్శింతును, ఎప్పుడు నీ సన్నిధిని చేరగలనయ్యా. ఎప్పుడు నీ మోమును దర్శింతును, ఎప్పుడు నీ సన్నిధిని చేరగలనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా